అందరికి నమస్తే అండి. మన గడన్‌లాక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వామాకు మొక్కను ఒకే ఒక్క ఆకుతో మనం ఎలా పెంచొచ్చో ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి, వీడియోలో వెళ్ళిపోదాం. వామాకు మొక్కను కొమ్మలతోనే కాదండి, మనం ఒకే ఒక్క ఆకుతో, కేవలం ఒక్క ఆకుతో కూడా మనం పెంచొచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకే ఒక్క ఆకును తీసుకొని నేను నార్మల్ గార్డెన్ సైడ్లో పెడుతున్నానండి. ఎలాంటి పాటి మిక్స్ సాయిల్ అవసరం లేదు. నార్మల్ గార్డెన్ సైడ్లో అయినా పెరుగుతుంది. ఆకు యొక్క కాడ ఉంటుంది కదా, ఆ కాడ భాగము మనం మట్టిలో ఉండేలా పెడితే సరిపోతుంది అన్నమాట. అంతే అండి, ఈ ఒక్క ఆకుతో కూడా మనము ఎంత పెద్ద మొక్క అయినా పెంచుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసేసేయాలి. ఈ వామాకు మొక్కకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదండి. మీరు వారానికి ఒకసారి నీళ్ళు పోసినా కూడా మొక్క బ్రతుకుతుందన్నమాట. మనము 1 మంత్ తర్వాత రిజల్ట్ చూద్దామండి. మనము ఆకు పెట్టేసి 1 మంత్ అవుతుందన్నమాట. 1 మంత్ తర్వాత చూడండి ఎంత బాగా మనకు గ్రో అవుతుందండి. చూడండి, మొత్తం రూట్స్ వచ్చేసినాయి అన్నమాట. కంప్లీట్గా రూట్స్ వచ్చేసినాయండి. ఆ రూట్స్ నుంచి మనకు మళ్ళీ కొత్తగా న్యూ బ్రాంచ్ మొదలవుతుంది అన్నమాట. చూడండి, అక్కడ మనకు చిన్నగా ఒక రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకు న్యూ బ్రాంచ్ మొదలవుతుంది అన్నమాట. స్టార్ట్ అయిపోతుందండి. ఒక్క బ్రాంచ్ స్టార్ట్ అయితే చాలండి, ఇంకా మొక్క చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుందండి. జస్ట్ 5-6 మంత్లోనే మనకు మొక్క తయారైపోతుంది. నేను ఒక్క ఆకుతో మనం వామాకు మొక్కనే కాదండి, మనం తమలపాకు మొక్కను కూడా పెంచుకోవచ్చు, మనీ ప్లాంట్ మొక్కను కూడా పెంచుకోవచ్చు. మందంగా ఉన్న ఆకు కలిగిన మొక్కల్ని మనం ఏ మొక్కలనైనా సరే ఒక్క ఆకు ద్వారా పెంచవచ్చు. ఇప్పుడు ఈ రూట్స్ వచ్చిన ఆకును మట్టిలో అలాగే పెట్టేస్తానండి. మళ్ళీ మనకు కొంచెం పిలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కోసం. ఈ వామాకు మొక్కలు చాలా ఔషధ గుణాలు ఉంటాయండి, కాబట్టి ఖచ్చితంగా మన గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయాలి. నా దగ్గరికి అయితే చాలామంది వచ్చి తీసుకెళ్తుంటారు తెలిసిన వాళ్ళు. మనం ఎలాంటి ఎరువులు వేయకపోయినా, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా, ఎలాంటి కేరింగ్ తీసుకోకపోయినా కూడా ఎట్టిగా పెరుగుతుందండి మొక్క. మనం 0 మెయింటెనెన్స్తో ఈ మొక్కను పెంచవచ్చు. ఒక్కసారి ఒక స్టెమ్ను మనం మట్టిలో పెడితే సరిపోతుంది, ఇక దానంతట అదే పెరుగుతూ ఉంటుందండి పట్టించుకోకుండా మనల్ని. కొమ్మ దొరికినప్పుడు ఇలా ఒక్క ఆకుతో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇదంతా నా గార్డెన్లో ఉన్న వామాకు మొక్క ఎంత బుష్గా, ఎంత హెల్దీగా ఉందో. ఇదండి చిన్న వీడియో అయితే ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.